తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. జనవరి 2వ తేదీన తిరిగి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి బాగున్నారా అంటూ పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆయనను పలకరించి అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ తదితర అంశాలకు చట్టబద్ధత కల్పించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. జనవరి 2వ తేదీన తిరిగి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, అయితే పొద్దున 10:30కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమన్నాయి. అసెంబ్లీతో పాటు అటు మండలి సమావేశం కూడా ప్రారంభమైంది. మొదట సంతాప తీర్మానాలు ఏదైతే మాజీ ప్రజాప్రతినిధులైనటువంటి ఇద్దరికి కూడా సభలో ఇటు సంతాప తీర్మానం సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత 0 అవర్కి సంబంధించి కొంతమంది సభ్యులకు మాట్లాడడానికి అవకాశం కల్పించారు. అయితే మొదట ఏదైతే ఇటు 2 అధికారం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు ఆ మెజారిటీగా ఉన్నటువంటి వారంతా కూడా హాజరయ్యారు. ఇటు ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ కూడా సభకు రావడం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తానే వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా తన సీట్ వద్దకు వెళ్ళి తనను కలిశారు. వారితో పాటు కొంతమంది మంత్రులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అటు 0 అవర్ తర్వాత బీఏసీకి ముందు ఏదైతే ఉన్నటువంటి మంత్రులు అటు విప్లతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. బీఏసీలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, దాంతోపాటుగా రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో కూడా ఎట్లా మాట్లాడాలనే దానిపై కూడా కొంత చర్చించినట్టుగా సమాచారం అయితే అందింది. ముఖ్యంగా ఇరిగేషన్పై జరిగేటువంటి చర్చలో ప్రతి ఒక్కరు ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, కోయిల్ సాగరు, నెట్టెంపాడు, దాంతోపాటుగా కాళేశ్వరం, గతంలో 10 ఏళ్ల పాటు ఇరిగేషన్లో మొదటి నుంచి కాంగ్రెస్ అధికారం రాక ముందుకు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసింది, ఎంత అవినీతి జరిగింది, అధికారంలో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి విప్పు దగ్గర, మంత్రుల దగ్గర ఉండాలని చెప్పారు. దాంతోపాటుగా 1వ తేదీ సభ్యులందరూ కూడా విధిగా ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డిపై జరుగుతున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రజాభవన్లో అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విధిగా హాజరు కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సభ్యులందరికీ కూడా సూచించారు. ఇక ఆ తర్వాత జరిగినటువంటి బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజుల పాటు ఎన్ని రోజులు జరుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ రోజు నుంచి ఏదైతే ఈరోజు ముగిసినది కాబట్టి మళ్ళా 2వ తేదీ నుంచి ఎన్ని రోజులు సమావేశాలు ఉండాలి. ఈ 3 రోజుల పాటు ఒక నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతాయి కనుక ప్రతి ఒక్క సభ్యుడు విధిగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే మిగతా వారంతా కలవడానికి వెసులుబాటుగా ఈ 3 రోజుల పాటు సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 2వ తేదీ నుంచి దాదాపు 5 రోజుల పాటు 3 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు అధికార పక్షానికి సంబంధించి సభ ఎన్ని రోజులైనా మేము నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, మరొకటి ప్రధానంగా మరొకసారి బీఏసీ సమావేశం 4వ తేదీ సాయంకాలం ఏర్పాటు చేసి ఇంకెన్ని రోజులు సభ ఉంటుందనేది కూడా ఆ రోజు క్లారిటీ ఇస్తామని అయితే వారు చెప్పారు. ఇక ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ ఇరు పక్షాలు కూడా 15 రోజుల పాటు రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, వాటిపై ఖచ్చితంగా చర్చించాలి కనుక ఎక్కువ రోజులు సమావేశాలు కొనసాగించాలని చెప్పేసి కూడా వారు ప్రతిపక్ష పార్టీలుగా సభ్యులుగా పట్టుబట్టినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఇటు శాసనసభ మళ్ళా 2వ తారీఖు, అటు మండలి కూడా 2వ తారీఖు అయితే విరామము పడింది. రైట్, థ్యాంక్ యూ.